హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం నారేపల్లి దగ్గర ఉన్న చౌదరిగూడలో ఉన్నాము. ఇక్కడ హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్ లో చాలా తక్కువ బడ్జెట్ లో G+1 హౌస్ సేల్ కి వచ్చింది. ఇది వచ్చేసి మనకి 105 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. డైమెన్షన్ వచ్చేసి 24-40. ఈ హౌస్ ముందు 30 ఫీట్ రోడ్ ఉంది. గ్రౌండ్ లో మనకి పార్కింగ్ తో పాటు సింగిల్ బెడ్రూమ్ వచ్చింది. ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK చాలా స్పేసెస్ వచ్చింది. హౌస్ వర్క్ అయితే మనకి 90% కంప్లీట్ అయిందండి. ఇంకా 10% మాత్రమే ఉంది. అది కూడా కస్టమర్ ఆప్షన్ కోసం వదిలారు. ఓన్లీ మనకి పెయింట్ వరకు అలాగే ట్యాప్స్ మాత్రమే ఉన్నాయి. ఈ హౌస్ ముందు 30 ఫీట్ రోడ్ అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి చాలా పెద్ద పార్క్ వచ్చిందండి. ఈ లేఅవుట్ కి కంప్లీట్ గా మనకి చాలా పెద్ద పార్క్ ఇచ్చారు. వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది. గ్రీనరీ కూడా చాలా బాగా వస్తుంది. ఇది 105 స్క్వేర్ యార్డ్స్. కాకపోతే చూస్తే మాత్రం మనకి 150 స్క్వేర్ యార్డ్స్ అంత పెద్దగా కనిపిస్తుంది. అలాగే ఇందులో మనకి ఇండివిజువల్ బోర్ ఉంది. వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ప్రైస్ అయితే చాలా తక్కువ ప్రైస్ లో చెప్తున్నారు. ఎందుకు ప్రైస్ తక్కువ చెప్తున్నానంటే ఇక్కడ ఓన్లీ గ్రౌండ్ కి 65 lakhs ఉందండి. నేను ప్రైస్ డీటెయిల్స్ అని కూడా వీడియో చూపించుకుని చెప్తాను. దానికంటే ముందు ఇక్కడ చుట్టూ సరంగా ఏమేమి డెవలప్మెంట్స్ ఒకసారి చూద్దాం. మనకి పక్కన నారేపల్లి నుంచి కొరంలోకి వెళ్ళే మెయిన్ రోడ్ అయితే వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నాం. ఇక్కడ నుంచి అయితే బస్సు కనెక్ట్ చాలా బాగుంది. అలాగే మనకి వరంగల్ హైవే నారేపల్లి క్రాస్ రోడ్ కి అయితే ఓన్లీ 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనకి పక్కనే జేరస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అలాగే నల్ల నరసింహారెడ్డి కాలేజ్ ఉంది. అలాగే మనకి అనురాగ్ యూనివర్సిటీ కూడా చాలా దగ్గరలో చూడండి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అక్కడే అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అలాగే రొట్టెదాం ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. రాకోడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అలాగే మనకి పోచారం ఇంపోసిస్ క్యాంపస్ కూడా ఓన్లీ 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనకు ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 9 కి అయితే 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి ఉప్పల్ మెట్రోకి అయితే ఓన్లీ 8 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. 8 కిలోమీటర్స్ అని కూడా లాంగ్ అనుకోకండి. ఎందుకంటే మనకి నారేపల్లి దాకా ఫ్లైఓవర్ అవుతుంది. ఫ్లైఓవర్ కంప్లీట్ అయితే మనం ఓన్లీ 5-10 మినిట్స్ లో ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు. అన్నిటి కూడా చాలా దగ్గరలో ఉందండి. అలాగే మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా సేమ్ 8 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే చాలా మందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలోనే మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి. మనకి కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. ముందు కూడా 30 ఫీట్ రోడ్ కాబట్టి బయటనే కార్ పార్కింగ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనకి UPVC ఫాల్ సీలింగ్ చేశారు. స్టెప్స్ కింద మనకి వాష్ ఏరియా వచ్చింది. చూడండి ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ కోసం పాయింట్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ ఇంకొక వాష్ ఏరియా ఉంటుంది, చూపిస్తాను. చూడండి ఇక్కడ స్టెప్స్ కి అలాగే కామన్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్ ఇస్తున్నారు. అలాగే మనకి ఎలివేషన్ టైల్స్ అయితే లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారండి. చూడండి గోల్డెన్ బార్డర్ తో చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది. అలాగే మెయిన్ డోర్ వచ్చేసి టేక్వుడ్ డోర్ వస్తుంది. గ్రౌండ్ లో మనకి సింగిల్ బెడ్రూమ్ వచ్చింది. ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK చాలా స్పేసెస్ వస్తుంది. చూద్దాం రండి. ఇప్పుడు ఇదంతా హాల్. మనకి హాల్ కమ్ డైనింగ్ ఎల్ షేప్ లో వచ్చిందండి. మనకి టీవీ పాయింట్ ఇక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అండి. చూడండి హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. మనకి హాల్ లో చాలా పెద్ద విండో ఇచ్చారు. విండోస్ కూడా మనకి UPVC విండోస్ వస్తున్నాయి. మనకి ఫ్రేమ్ వచ్చేసి గ్రానైట్ ఇచ్చారండి. చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఫినిషింగ్ అయిపోతే మాత్రం ఇంకా చాలా బాగుంటుందండి. ఈస్ట్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారు. చూడండి మనకి హౌస్ మొత్తం కంప్లీట్ గా ఫాల్ సీలింగ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఒకసారి వెళ్ళి చూద్దాం రండి. మనకి చుట్టూ సెట్ బ్యాక్ ఉంటుంది. కాకపోతే సైడ్ లోకి వచ్చేసి 1 ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు. దాని వల్ల హౌస్ చాలా పెద్దగా వచ్చింది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి 5 ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు. దీని వల్ల ఫ్యూచర్ కూడా సేమ్ వెంటిలేషన్ ఇప్పుడు ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుంది. ఇది వచ్చేసి బోర్ అండి. వాటర్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ సంపించారు. మనకి ఇక్కడ కూడా వాష్ ఏరియా ఇచ్చారండి. బ్యాక్ సైడ్ కూడా మనకి వాష్ ఏరియా వచ్చింది. మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. ప్యాంట్ ఇచ్చారు. ఇక్కడ ట్యాప్స్ వస్తాయి. చూడండి ఇక్కడ కూడా మనకి వాష్ ఏరియా ఇచ్చారు. వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. ప్యాంట్ వచ్చింది, ట్యాప్ ఇచ్చారు. అలాగే మనకి బ్యాక్ సైడ్ కూడా పార్క్ ప్లేస్ అండి. మనకి లేఅవుట్ వచ్చేసి మెయిన్ రోడ్ నుంచి చుట్టూ కూడా పార్క్ ఉంటుందండి. వెంటిలేషన్ బాగుంటుంది, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. చాలా మంది బ్యాక్ సైడ్ అయితే గ్రీనరీ అయితే చాలా బాగా చేసుకున్నారు. ప్రతి ఇంటికి కూడా గ్రీనరీ పరంగా చాలా బాగుంటుంది. నేను ఆ గ్రీనరీ కూడా పైకి ఇలాగ చూపిస్తానండి. ఇప్పుడైతే కిచెన్ చూద్దాం రండి. ఇదంతా డైనింగ్ ప్లేస్. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో ఇచ్చారు. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. మనం వుడ్ వర్క్ చేస్తే మాత్రం మనకి చాలా బాగుంటుంది. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి చాలా పెద్ద విండో వచ్చిందండి. చూడండి మనకి ఇందులో మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ చాలా బాగా చేశారు. ఫినిషింగ్ అయిపోతే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. కిచెన్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. ఇప్పుడు మనం బెడ్రూమ్ చూద్దాం రండి. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. చూడండి బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ అన్ని సెల్ఫ్ వచ్చాయి. మనకి ఇందులో కూడా చాలా పెద్ద విండో ఇచ్చారు. ఈ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ అండి.
చూడండి వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది. గ్రౌండ్ లో మనకి సింగిల్ బెడ్రూమ్ అండి. ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం పండి. 2 BHK చాలా స్పేసెస్ వచ్చింది. ఒకవేళ మీరు పైన ఉన్నా కానీ ఈ హౌస్ అయితే రెంట్ కి ఇవ్వచ్చు అండి. ఇక్కడ రెంట్లకి అయితే చాలా డిమాండ్ ఉంది. పదండి పైకి వెళ్దాం. చూడండి స్టెప్స్ కూడా కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. స్టెప్స్ హైట్ లో కూడా చాలా స్లోప్ ఉన్నది చూడండి. మనకి స్టెప్స్ విడ్త్ కూడా చాలా బాగా ఇచ్చారండి. ఇంకా పెయింట్ వర్క్ మాత్రమే కాలేదండి, కస్టమర్ ఆప్షన్ కోసం వదిలారు. మీరు తీసుకున్నాక మీ చాయిస్ ని బట్టి పెయింట్ వేస్తారు. ఇదంతా పోర్ట్ ఏరియా అండి. ఇక్కడ మనకి గ్లాస్ వస్తుందండి. చూడండి వాల్ కూడా గ్రానైట్ తో చేశారు. మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోర్ ఇచ్చారు. ఎలివేషన్ వచ్చేసి మనకి లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారండి. చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ లో మనకి 2 BHK చాలా స్పేసెస్ వచ్చింది. చూద్దాం రండి. చూడండి ఇదంతా హాల్లో వచ్చేసి మనకి 2 విండోస్ వచ్చాయి. టీవీ బెడ్ వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చారండి. మన టీవీ దగ్గర వుడ్ చేస్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి హాల్లో ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది, పాయింట్ ఇచ్చారండి. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. చూడండి వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది. టైల్స్ అయితే రూప్ దాకా ఇచ్చారు. చూడడానికి అయితే చాలా నీట్ గా కనిపిస్తుంది. ఫైనల్ రూఫ్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ కమ్ కిచెన్ వచ్చిందండి. చూడండి కిచెన్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. మనకి కిచెన్ లో కూడా ఫాల్స్ డిజైన్ చేశారు. చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. ఇక్కడ మనకి పూజ రూమ్ వస్తుందండి. మీకు ఒకవేళ పూజ రూమ్ కావాలంటే చేసిస్తారు, లేదంటే మనం వుడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి వాష్ ఏరియా అలాగే బాల్కనీ ఇచ్చారండి. చాలా స్పేసెస్ వచ్చి చూపిస్తానండి. మనం బాల్కనీ లాగా యూజ్ చేసుకోవచ్చు, వాష్ ఏరియా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనకి పాయింట్ ఇచ్చారు, ట్యాప్ వస్తుంది, చుట్టూ కూడా టైల్స్ ఇచ్చారు. మనం క్లీన్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. చూసారు కదా చాలా స్పేసెస్ వచ్చింది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా మన హౌస్ బ్యాక్ సైడ్ పార్క్ ఉంటుందని. ఇదంతా పార్క్ ప్లేస్ అండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది, గ్రీనరీ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ ట్రైన్ చూపిస్తాను. పక్కన హౌస్ వాల్ అయితే ఎంత బాగా చేసుకున్నారో చూడండి. గ్రీనరీ అయితే చాలా బాగుంది. చుట్టూ కూడా వాళ్ళు చెట్లు ఎలా చేసుకుంటారు అండి. మీరు ఈ హౌస్ తీసుకుంటే మీరు కూడా ఇలా చేసుకోవచ్చు అండి. గ్రీనరీకి అయితే చాలా స్పేస్ ఇచ్చారు. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. ఇందులో మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చేస్తుందండి. ఇక్కడ విండో వచ్చింది. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. చూడండి మనకి ఇందులో కూడా ఫాల్స్ డిజైన్ చేశారు. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూడండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. ఇందులో మనకి కింగ్ సైజ్ బెడ్ కూడా స్పేస్ ఉంటుందండి. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. చూడండి మనకి ఇందులో కూడా ఫాల్స్ డిజైన్ చేశారు. మీకు ఇప్పుడు ఇలా కనిపిస్తుంది. ఫినిషింగ్ అయితే మాత్రం మీకు చాలా బాగుంటుంది. ఇందులో అటాచ్ వాష్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. అలాగే మనకి ట్యాప్స్ కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదా. ఒకసారి పైకి వెళ్ళి మీకు చుట్టూ సరౌండింగ్ చూపిస్తాను. ఒకసారి పైకి వెళ్దాం కదండి. ఇది HMD అప్రూవల్ లేఅవుట్ అండి. చాలా చిన్న లేఅవుట్. ఉన్న కొన్ని ఇండ్లైనా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒకసారి పైకి వెళ్ళి చూపిస్తాను రండి. మనకి స్టెప్స్ పైన వచ్చేసి హెడ్ రూమ్ రేకులు ఇచ్చారండి. వర్షం వాటర్ వచ్చినా ఇలాంటి ప్రాబ్లం ఉండొద్దని. చూడండి చుట్టూ అన్ని హౌసెస్ ఉన్నాయి, అందరు లివింగ్ ఉంటున్నారు. ఇప్పుడు హౌస్ మొత్తం చూసాం కదా. ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే 72 lakhs అండి. ఇది కూడా ఫిక్స్ ప్రైస్ కాదు, స్లైట్లీ నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లైనా 80% లోన్ వస్తుంది. ఇది మనకి చిన్న లేఅవుట్ అయినా కానీ మెయిన్ రోడ్ నుంచి బ్యాక్ సైడ్ మొత్తం కూడా చాలా స్పేస్ ఇచ్చారండి. అది మొత్తం కూడా పార్క్ ప్లేస్ వదిలారు. అలాగే ఇందులో మనకి సోషల్ ఇన్ఫ్రా కోసం కూడా స్పేస్ ఇచ్చారు. చిన్న ఫంక్షన్స్ చేసుకోవచ్చు. ఇది చిన్న లేఅవుట్ కానీ చాలా ప్రశాంతంగా ఉంది. అన్ని హౌసెస్ ఉన్నాయి. ఇక్కడ ఏరియాలో చూసే వరకు ఖచ్చితంగా విజిట్ చేయండి. మనకి నారేపల్లి నుంచి కొరంలోకి వెళ్ళే మెయిన్ రోడ్ అయితే వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇక్కడ నుంచి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ అయితే బస్సెస్ ఉంటాయి. పక్కనే బస్ స్టాప్ ఉంది. మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను, ఇది 105 square yards కానీ చాలా స్పేసెస్ వచ్చింది, చాలా పెద్దగా అనిపిస్తుంది. ఇక్కడ ఏరియాలో చూసేవారైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. మనకి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది. ఇక్కడ రెంటల్ కూడా చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే చుట్టూ చాలా కాలేజెస్, స్కూల్స్ ఉన్నాయి కాబట్టి రెంటల్ కూడా చాలా డిమాండ్ ఉందండి. అలాగే మీకు స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్లర్ నెంబర్ ఇస్తున్నాను. వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి రండి. అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.